నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడి యాక్సిడెంట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇంకా కలకలం రేపిందని చెప్పుకోవాలి. అయితే ఒక భారతి అనే ఒక మహిళని తనైతే గుద్దడం అయితే జరిగింది. ఎవరైతే భారతి ఆహ్, ఇ ఇనార్బిట్ మాల్‌లో పనిచేస్తూ ఉండగా లంచ్ కోసం అని చెప్పేసి తను బయటకైతే రావడం జరిగింది. అదే క్షణంలో సంజూస్ అక్కడి నుంచైతే వెళ్ళడం అయితే జరిగింది. సో, ఎవరైతే లింగమనేని కుమారుడు సంజూస్ ఎవరైతే ఉన్నారో అదే క్షణాల్లో అక్కడి నుంచి వెళ్తున్న సమయంలోని ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. అయితే ఈ యాక్సిడెంట్ మొత్తం ఇప్పటికైతే పోలీసులైతే విచారిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అతన్ని అదుపులోకి గూడా తీసుకొనున్నారు. అయితే అక్కడున్న స్థానికులు గూడా ఏమని చెప్తున్నారు అనేది ఒక్కసారి చూస్తే గనక ఎప్పుడైతే సంజూస్ చాలా వేగంతోని రావడం అయితే జరిగిందో, దాదాపు కిలోమీటర్‌కి 120 వేగంతోని రావడం అయితే జరిగింది. అదే క్షణాల్లో భారతి అనే అమ్మాయి అక్కడి నుండి క్రాస్ చేస్తూ ఉంది రోడ్డు. అదే సమయంలో అతని కారుతో భారతిని గుద్దడం అయితే జరిగింది. గుద్దిన తర్వాత సంజూస్ బయటకొచ్చి తనని చూడడం గూడా జరిగింది. చూసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిదామని చెప్పేసి గూడా ప్రయత్నించాడు. అయినప్పటికీ అక్కడున్న స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పట్టుకోవడం జరిగింది. ఇక పట్టుకున్న తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ తను ప్రాణాలు ఆల్రెడీ కోల్పోయిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇక అక్కడి నుండి సంజూస్ వెళ్ళిపోయాడని చెప్పేసి అక్కడున్న వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఇదంతా ఎవరు చేశారు? ఎప్పుడు చేశారు? ఎలా చేశారని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీ చేస్తే సంజూస్ పేరైతే బయటకు రావడం అయితే జరిగింది. మొత్తానికైతే సంజూసే యాక్సిడెంట్ చేసినట్టయితే పోలీసులైతే నిర్ధారించడం అయితే జరిగింది. మరిప్పుడు దీనికి ఎలాంటి కేసు పడుతుంది? సంజూస్‌ని అదుపులోకి తీసుకుంటారా? లేదా? అని చెప్పేసి ఇక్కడ చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు భారతితో పాటు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, అదే విధంగా అక్కడున్న స్థానికులు కూడా ఎవరైతే ఉన్నారో, ముఖ్యమైన సాక్షులు కూడా ఎవరైతే ఉన్నారో, కఠినమైన శిక్ష పడాలి. దీనికి ఎలాంటి శిక్ష పడుతుందో ఆ శిక్ష కంపల్సరీ పడాలి. ఎంపీ కొడుకైతే ఏంటి? ఒక రాజకీయ వ్యక్తి కొడుకైతే ఏంటి? అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేయడం అయితే జరుగుతుంది. అయితే పోలీసులు మాత్రం అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తానికైతే అతను బెయిల్ మీద బయటకు రావడం అయితే జరిగింది. అయితే పోలీసులు కూడా దీనిపైన చెప్పడం అయితే మేము ఎందుకు బెయిల్ ఇచ్చాము ఏంటి అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటికీ మేము విచారణకు అయితే కొనసాగిస్తూ ఉన్నాము. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ ద్వారా కూడా ఎవరిది మిస్టేక్ ఉంది, ఏం జరిగింది, అతను కూడా ఎంత స్పీడ్‌లో వచ్చాడు క్లారిటీగా అని చెప్పేసి సో అన్ని వివరాలైతే మేము స్వీకరిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇదంతా వచ్చేసి ఏదైతే మనకి హైదరాబాద్ దుర్గం చెరువు ఉందో, దుర్గం చెరువు వద్ద ఇనార్బిట్ మాల్ ఏదైతే ఉందో, ఇనార్బిట్ మాల్ వద్దే ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇప్పుడు మొత్తానికైతే సంజూష్‌నైతే ఇంకా విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే బెయిల్ మీద బయట ఉన్నప్పటికీ నిన్న ఆల్రెడీ ఒకసారి పోలీస్ స్టేషన్‌కి అయితే వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి కొన్ని చెప్పగా కానీ కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయని చెప్పేసి బయటకు రావడం అయితే జరుగుతుంది. ముందుగా ఏదైతే ఎఫ్ఐఆర్ చేశారో ఆ ఎఫ్ఐఆర్ కూడా పూర్తిగా సరిగ్గా చెయ్యలేదని చెప్పేసి ఒకటి బయటకు రావడం జరుగుతుంది. అంతే కాకుండా ఏదైతే సంజూస్ పేరు ఉంటుందో ఆ పూర్తి పేరు రాయలేదు. ఇంకా వాళ్ళ తండ్రి పేరు కూడా పూర్తిగా రాయలేదు అని చెప్పేసి ఇలాంటివి కూడా బయటకు రావడం అయితే జరుగుతుంది. ఎఫ్ఐఆర్‌లో పూర్తిగా క్లారిటీగా రాయాలి. ఎందుకు రాయలేదు అని చెప్పేసి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ భారతి ప్రాణాలు కోల్పోవడం అనేది ఎంతో బాధాకరంగా ఉంది. ఎందుకు అంటే తను కూడా కేవలం ఒక 18,000కే నెలకి 18,000 ఆ రకంగా వస్తుంది అని చెప్పేసి అందులో ఉన్న వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఆ 18,000తోనే వాళ్ళ కుటుంబాన్నంతా చూసుకుంటుంది. చాలా రోజుల నుంచి తను ఇక్కడే జాబ్ చేస్తుంది అని చెప్పేసి అందులో ఉన్న తన తోటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ ఎంప్లాయీస్ కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇలా జరుగుతుంది అని చెప్పేసి మేము కూడా అస్సలు అనుకోలేదు. తను చాలా ఎంతో మంచిది, అమాయకురాలు. అలా జరుగుతుందని చెప్పేసి మేము కూడా అసలు అనుకోలేదని చెప్పి అక్కడున్న ఎంప్లాయీస్ కూడా చాలా బాధ వ్యక్తం చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి మాత్రం భారతి తిరిగి రాదని చెప్పుకోవాలి. ఎంతైనా ఇలా జరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది. మరి సంజూస్‌కి ఎలాంటి శిక్ష పడుతుంది? మరి 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందా? లేదంటే వదిలేస్తారా? మరి ఏం జరుగుతుంది? ఇప్పటికైతే అన్ని సీసీటీవీ ఫుటేజెస్ కానివ్వండి,
అతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడా లేదా అని చెప్పేసి కూడా టెస్ట్ చేయడం అయితే జరిగింది. ఎలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయలేదు, ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా పూర్తి వివరాలు ఏవైతే ఉంటాయో ఆ వివరాలు అయితే స్వీకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి చూడాలి ముందు ముందు సంజూస్‌కి ఏమైనా శిక్ష పడుతుందా? లేదంటే వదిలేస్తారా అని చెప్పేసి కూడా చూడాలి. అక్కడున్న వాళ్ళు మాత్రం దీనికి తగిన శిక్ష పడాలి అని చెప్పేసి వాళ్ళైతే కోరుకోవడం అయితే జరుగుతుంది. ఏం పేరు బాబు? ఎల్ సంతోష్. ఏజ్? 21. పెట్టు. పోదాం మరి గాలి బయటకు వస్తుంది.